యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగే గట్టు శంకర్ గారికి అందరినీ తీసుకొచ్చి ఇంత చేసిన అతనికి ఎన్ని రుణాన్ని తీర్చలేని ఒక కృతజ్ఞతలు. ఆశ్రమం చూసిన తర్వాత చాలా సంతోషకరంగా అనిపించింది. వాళ్ళని చూసిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. రెండు ఉంటాయి కదా, ఒకరికి మనసులకు ఒకటే ఉండదు కదా, ప్రతిదీ ఉంటుంది. దేవుడు రప్పించిండు, మేము వచ్చింది సార్. నా పేరు దేవిక, మాది పట్టంచెరువు. మా అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా మేము డొనేషన్ ఇవ్వాలనుకున్నాము. దానికోసము ఇక్కడ వచ్చాం, దేవుణ్ణి దర్శించుకున్నాము. మంచిగా అనిపించింది. ఇక్కడ ఆశ్రమం ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులను చూసిన తర్వాత ఈ ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాము. ఇలాంటిది ఆశ్రమానికి అందరూ కూడా విజిట్ చేసి దీన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి మానసిక రోగులు వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ చేరడం ద్వారా వాళ్ళ గతం తెలుసుకొని మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం ఒక శుభ సంకేతం. ఈ ఆశ్రమాన్ని ఇంకా కొనసాగించడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు 8686474474.